తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ టీడీపీ అభ్యర్థులు సవాల్కు ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ప్రైవేట్ ఎన్నికలకు వెళ్తామంటూ ఛాలెంజ్ విసురుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా అభ్యర్థులు సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగుతున్నారు. మండపేట స్థానానికి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావును చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో వేగుళ్ల జోగేశ్వరరావు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం కూడా చేస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తున్నారు. మండపేటను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. వేగుళ్ల ఆరోపణలకు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు వేగుళ్లకు సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని కేశవరం గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ప్రైవేట్ ఎన్నిక నిర్వహిద్దామని, అందులో ఎవరు గెలిస్తే వాళ్లే ఎమ్మెల్యేగా ఏకగ్రీవం చేసుకుందామని ఛాలెంజ్ చేశారు. తాము అభివృద్ధి చేస్తే గ్రామ ప్రజలు తనకు ఓటు వేస్తారని చెప్పారు. కేశవరంలో ప్రైవేట్ సంస్థ ద్వారా పోటీకి దిగుదామని, తాను గెలిస్తే మండపేటలో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. వేగుళ్ల గెలిస్తే వైసీపీ కూడా పోటీ నుంచి తప్పుకుంటుందని తోట త్రిమూర్తులు సవాల్ చేశారు. అంతేకాదు ఆరోపణలు మాని వేగుళ్ల జోగేశ్వరరావు తన ఛాలెంజ్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇద్దరం కూడా సామాన్య పౌరులుగానే పోటీ చేస్తాం, మా యొక్క పదవులకి రాజీనామా చేస్తాం. అది రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపుతారు, నేను చంద్రబాబు గారిని పట్టుకెళ్తానని తెచ్చి ఆయన ప్రకటించిన తర్వాత ఇందాక పెద్ద ఆయన ఏమన్నారు త్రిమూర్తులు గారు, ఆయన చేత స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తా అన్నారు. జరగదు. మన ప్రెస్ మీడియా చెప్తే చాలు. ఆ గ్రామంలో ఎన్నికల్లో మా ఇద్దరిలో ఎవరు నెగ్గితే అదే కేశవరంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి దాని ప్రకారంగా ఎన్నికలు జరిగి ఆ గ్రామం వరకు చేస్తే ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళ మాత్రమే 24 ఎన్నికల్లో మాకు నచ్చినటువంటి పార్టీల నుంచి ఇప్పుడున్న ఏ పార్టీల గురించి చెప్తున్నామో తెలుగుదేశం దీని గురించి చెప్తున్నాము. ఆ పార్టీలని మేము మాత్రమే పోటీ చేస్తాం. ఎవరైతే మండపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇటీవల కేశవరం గ్రామంలో పర్యటిస్తూ అవినీతి ఆరోపణలు చేశారు. మండపేట మున్సిపల్ సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు పక్కపక్కనే కూర్చుని ఛాలెంజ్ ను ప్రకటించారు. ప్రైవేట్ గా నిర్వహించుకోనున్న ఎలక్షన్ కోసం తమ పార్టీల అధినేతలను ఒప్పించుకుంటామని అటు తోట ఇటు వేగుళ్ల తెలిపారు. మండపేటలో ప్రైవేట్ ఎన్నిక జరిగే పనేనా అనే సంగతి పక్కన పెడితే ఎన్నికల వేడి మాత్రం తారాస్థాయికి చేరుకుంది.